ప్రేమ కలిగిన ప్రభువా, బైబిల్ స్టడీకి తీసుకొచ్చినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని తోడుకురండి. ఆన్లైన్లో, చర్చిలో వాక్యం వింటున్న బిడ్డలను బలపరిచి మమ్మలను సర్వసత్యంలో నడిపించి తండ్రి, నీ కుమారుని స్వారూప్యము మాకందరికి ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం 5వ భాగానికి వచ్చాం. రాజు శిష్యులకు తర్బీదు చేయుట. ఇది మత్తయి సువార్త 16 అధ్యాయం 13 నుంచి 20 అధ్యాయం 34 దాకా కొనసాగుతుంది. 5వ భాగం. 5వ భాగంలో మొదటి పాయింట్ ఏంటంటే తిరస్కార నేపథ్యములో ప్రత్యక్షత. మత్తయి సువార్త 16 అధ్యాయం 13 నుంచి 17 అధ్యాయం 13 దాకా కొనసాగుతుంది. ఈ మొదటి పాయింట్లో ఈరోజు మొదటి అంశం ఏంటంటే పేతురు గొప్ప ఒప్పుకోలు. మత్తయి సువార్త 16 అధ్యాయం 13 నుంచి 20 వరకు కొనసాగుతుంది. మత్తయి సువార్త 16 అధ్యాయం 13-14. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఈ వచనాల వివరణ. నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రశ్న ఎవరు అడిగారు? ప్రభు శిష్యులను అడిగాడు. దీనికి 4 ఆన్సర్స్ ఉన్నాయి. 1, కొందరు బాప్తీసమిచ్చు యోహానని అనుకుంటున్నారు. ఎందుకన్నారంటే యోహాను ఆత్మ యేసు ప్రభు మీదికి వచ్చి ఉండవచ్చు అన్నది అభిప్రాయం. ఎందుకంటే హేరోదు ఈయన్ని చంపించాడు కదా, సో ఆ విధంగా ఈయన ఆత్మ యేసు ప్రభు మీదికి వచ్చి ఉండవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2వ విషయం వచ్చేసి ఏలియా గురించి ఎందుకు వచ్చింది అని అంటే ఇందులో ఈయన గురించి ప్రవచనం ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. కాబట్టి ఈ ప్రవచనాన్ని బట్టి ఏలియా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని కొందరు యేసు ప్రభుని ఏమనుకున్నారు? ఏలియా అనుకున్నారు. కానీ ఈయన ఆ ఏలియా అయితే కాదు. ఏ ఏలియా అయితే కాదు? ఇదివరకు ఈ భూమి మీద ప్రవక్తగా పనిచేసి ఆయన ఆరోహణమై వెళ్ళాడు కదా, ఆ ఏలియా మరి ఇక్కడ రెండోసారి యాజ్ ఇట్ ఈజ్గా రాలా. ఇంతకీ ఈయన ఎవరో చెప్తాను ఇప్పుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులు నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు అయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు. కాబట్టి బాప్తీసమిచ్చు యోహాను గూర్చి ఆ ప్రవచనం చెప్పబడింది. ఏలియా యొక్క ఆత్మ బాప్తీసమిచ్చు యోహాను కలిగి ఉంటాడు కనుక ఏలియా వస్తాడంటే అర్థము ఆయన శక్తి, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ శక్తితో పనిచేస్తాడు అని అర్థం. ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. కాబట్టి ఏలియా అంటే అర్థం యాజ్ ఇట్ ఈజ్గా ఆయనే ఈయన అని అర్థము కాదు. ఇక 3వ విషయానికి వస్తున్నా. ఇర్మియా. యేసు ప్రభుని ఇర్మియాని ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటే వాళ్ళు బబులోను దేశానికి చెరకు వెళ్ళేటప్పుడు మందస్సం మిస్ అయింది. ఏమైందో తెలియదు, ఇప్పటికి మిస్టరీ తెలియదు. అయితే ఇర్మియా వచ్చి ఎప్పుడు మెస్సయ్య భూమి మీదకి వచ్చినప్పుడు మందస్థాన్ని చూపిస్తాడు అన్నది యూదుల నమ్మకం. అందుకని యేసు ప్రభుని గురించి ఏమనుకున్నారు? ఇర్మియా అనుకున్నారు. 4వ ప్రశ్న. ప్రవక్తల్లో ఒకడు అంటే ఎవరు? ద్వితీయోపదేశకాండం 18-16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తలను. అది ఎవరిని పుట్టిస్తానని చెప్పాడు? ప్రవక్త, ఆయన యేసు ప్రభు. కాబట్టి పాత నిబంధనలో అంటే ద్వితీయోపదేశకాండంలో ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవక్త ఈయన అయ్యుండొచ్చు. ఇన్ని 4 అభిప్రాయాలు చెప్పుకున్నారు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఇప్పుడు 16 అధ్యాయం మత్తయి సువార్త 15-16 వచనాలు చదువుకుందాం. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వాళ్ళది అయిపోయింది కదా. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆన్సర్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, అసలు మీరేమనుకుంటున్నారు? 33.5 సంవత్సరాలు యేసు ప్రభు మీద ఉన్నాడు కదా. 3.5 సంవత్సరాలు ముఖ్యంగా ప్రభుతో ఉన్నారు కదా. ఈ 3.5 సంవత్సరం ప్రభు ఉన్నాడు అని అంటే ఈ 3.5 సంవత్సర కాలములో మరి ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ 3.5 సంవత్సర కాలములో ఈ శిష్యులు యేసు ప్రభు గురించి ఏం చెప్పుకుంటున్నారు అన్నది ప్రశ్న. ఇక్కడ మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని ప్రభు శిష్యులను అడుగుట, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పుకొనుచున్నారు. ఈ మాట వినగానే యేసు ప్రభు ఏమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 16. యేసు సీమోను పర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. వివరణ. ప్రభు పేతురుతో బర్ యోనా అన్నాడు కదండి. దీని హెబ్రీ భాషలో పావురము కుమారుడా అని అంటారు. గ్రీకులో కుమారుడు అంటే పరిశుద్ధాత్మ బయలుపరిచిన విషయం అని అర్థం. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే దీని అర్థం గ్రీకులో పెట్రాస్, ఒక రాయి అని అర్థం. గ్రీకులో ఇంకొక అర్థం ఉంది. పెట్రా అంటే ఒక బండ అని అర్థం. అంటే నీవు రాయివి, నీవు ఒప్పుకున్న సజీవుడైన క్రీస్తు బండ మీద ఒప్పుకున్నాడు కదా. ఎవరు? పేతురు. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. ఏమని? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, ఆ మాట అన్నమాట. నీవు ఒప్పుకున్న సజీవుడైన క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కడతానని ప్రభు అన్నాడు. సో ఇప్పుడు బండ అంటే ఏంటో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 14. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. విన్నారు కదా, వచ్చింది ఆన్సర్. బండ అంటే ఎవరు? బండ క్రీస్తు అని ఉన్నది. బైబిల్లో సంఘము అని చెప్పింది ఇదే మొదటిసారి. న్యూ టెస్టిమెంట్లో పాత నిబంధనలో సంఘం అనే పేరే లేదు. ఇశ్రాయేలు గురించి సంఘం అనే పేరుంది, అర్థమైందా? మన గురించి పాత నిబంధనలో సంఘం అనే పేరు లేదు. బైబిల్లో సంఘం అనే చెప్పుడు ఇదే మొదటిసారి. దీనిని మధ్యస్థ రాజ్యం అని పేరు అంటారు. పాతాళ లోక ద్వారముల్లో దాని ఎదుట నిలవనేరవు అంటే దీని అర్థం ఏంటంటే సంఘానికి వ్యతిరేకంగా జరిగే నిష్ఫలమైన ప్రయత్నాలను లేక దాడులు తట్టుకొని నిలుస్తుంది. ఏమండి, పెంతెకొస్తు పండుగ రోజున కదా సంఘం ఆవిర్భవించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంఘం మీద దాడులు జరగలేదా? ఎంత దాడులు జరిగాయండి? ఊహించలేనన్ని దాడులు. మరి ఇన్ని దాడులు కూడా తట్టుకొని నిలబడిందా? అసలు ఆ ప్రవచనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పాతాళ ద్వారములు ఈ సంఘము ఎదుట అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ సంఘాన్ని అంటే ఇప్పుడు సంఘాన్ని పాడు చేసి అసలు సంఘం అనేది నామరూపం లేకుండా చేశారంటే అర్థం ఏంటి? పాతాళంలోనికి అందరు వెళ్ళారని అర్థం. ఆ ద్వారములు నిలవలేవంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సంఘాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు, ప్రభు చేతుల నుండి అపహరింపలేరు. ఈ సంఘము ఎట్టి పరిస్థితుల్లో నాశనం కాదు. అది సజీవమైన రాయి గనుక, ఆ రాయి మీద సజీవమైన రాళ్లగా దేవుని పిల్లలు కట్టబడ్డారు గనుక చివరి వరకు నిలుస్తారు. ఆ నిలిచిన సంఘమే దేవుని రాజ్యమై భూప్రపంచమంతా ఏలబోతుంది. ఆ విషయము యేసు ప్రభు చాలా అద్భుతంగా చెప్పారు. మత్తయి సువార్త 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. పరలోక రాజ్యము తాళాపు చెవులు నీకు ఇచ్చేదను. బాగా వినండి. మత్తయి 28:18 ప్రకారము తాళాపు చెవులు అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోక రాజ్య ప్రవేశ అవకాశం పెంతెకొస్తు రోజున సువార్త అనే తాళాపు చెవితో పేతురు ప్రారంభించాడని అర్థం. మత్తయి సువార్త 18:18 ప్రకారం పేతురుకు ఒక్కడికే కాదు శిష్యులందరికీ అదే వాగ్దానం ఉందని అర్థం. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దినమున ఏం ప్రకటించాడు పేతురు? సువార్త. ఆ సువార్త విని ప్రజలు ఏమయ్యారు? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అప్పటి నుంచే పరలోక రాజ్యం ప్రవేశం స్టార్ట్ అయింది. అంతకుముందు అలాంటి ప్రవేశం లేదు. తర్వాత 20వ వచనం నాన్న. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ మాట ఎందుకు చెప్పాడో చెప్తానండి. ఇప్పుడు మెస్సయ్య కోసము యూదులు ఎదురు చోట్ల. ఏ మెస్సయ్య కోసము? మొదటి రాకడలో వచ్చిన మెస్సయ్య కొరకు. రెండో రాకడలో వస్తాడే ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎలా చెప్పాలి? భౌతికమైన మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆధ్యాత్మికంగా మనకు రక్షణ ఇచ్చే మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూడట్లు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? సిలువను ఆటంకపరుస్తారు. భౌతికంగా ఏం చేస్తారు? బలవంతంగా ఇన్ని రాజుని చేస్తారు. కాబట్టి స్వస్థతలు కానీ ఇంకోటి కానీ ప్రభు ఎందుకు చెప్పొద్దన్నారంటే సిలువకి ఏం కాకూడదు? ఆటంకం. తాను మెస్సయాన్ని ఎవరితో చెప్పొద్దని ప్రభు ఎందుకన్నారు? సిలువ కార్యమునకు ఆటంకం జరగకూడదని ప్రభు అలా చెప్పారు. రెండో అంశం, యేసు తన మరణానికి పునరుద్ధానానికి శిష్యులను సిద్ధపరచడం. మత్తయి సువార్త 16:21-23. ఇందులో మనము 21వ వచనాన్ని గమనిద్దాం. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేకల
హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగంత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసు సజీవుడైన దేవుని కుమారుడని మెస్సయ్య అని శిష్యులు ఇప్పుడు గ్రహించారు. ఆయన మొదటిసారిగా నేరుగా చెప్పబోతున్న మరణ పునరుద్ధానం గురించి వినడానికి సిద్ధముగా ఉన్నారు. 22వ వచనం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగెను. మత నాయకులు అలా వ్యవహరిస్తుంటే దాని తమ బోధకుడు తెలిసి ఊరుకున్నాడన్న ఆలోచనతో పేతురు ప్రభువుని పట్టుకుని అది నీకు దూరమగునుగాక అన్నాడు. ప్రభు ఏమన్నాడో చూద్దాం. 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరం కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. దీని అర్థం సాతాను అని పిలవడంలో అతనికి దెయ్యం పట్టిందని అర్థం కాదు, సాతాను అదుపులో ఉన్నాడని అర్థం కాదు. కానీ యేసు ప్రభు ఈ మాట ఎందుకు అన్నాడో చెప్తాను, వినండి. యేసు ప్రభు ఉద్దేశము ఏంటంటే, పేతురు క్రియలు లేక మాటలు సాధారణంగా ఎవరి నుంచి రావాలి? సాతాను నుంచి రావాలి. కానీ నీ నుండి వచ్చాయి ఏంటి అని అర్థం. అక్కడ 3వ అంశం నిజమైన శిష్యత్వానికి సిద్ధపాటు. ఓకే, 16 అధ్యాయం 24 నుంచి 28 వచనాలు. ఇప్పుడు 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రభు ఏమన్నాడంటే, బాబు, సహజంగా ఇప్పుడు చూడండి, ఒక జాబ్ చేయాలంటే ఆ జాబు ఎంత ఇస్తారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత మిగులుద్ది, ఈ జాబు వదిలేసి ఇంకో జాబ్కి వస్తే ఎంత, ఇది కదా లోకం ఆలోచించేది. ఇప్పుడు ప్రభువు శిష్యులుగా ఉంటే ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎంత డబ్బు మిగులుద్ది, ఇది కాదు. ఒకటే చెప్పాడు చాలా సింపుల్గా, బాబు, నన్ను మీరు వెంబడించాలనుకుంటే మీరు మూల్యం చెల్లించుకోవాలి. చూడండి ఎంత బాగా చెప్పాడు. ఎవడైనను తన శిష్యునిగా ఉండాలంటే తను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. బాగా వినండి, నేను వివరిస్తానని. సిలువను మోస్తూ తనను అనుసరించాలని ప్రభు వివరంగా చెప్పారు. వినండి. ఉపేక్ష అనగా ప్రభువును వెంబడించకుండా ఆటంకపరిచే వాటన్నిటిని విసర్జించుట అని అర్థం. సిలువను ఎత్తుకోవడం అంటే ఆయన కొరకు అవమానాన్ని, శ్రమలను సహించి చివరికి హతసాక్షి అవ్వడానికి, అంటే పాపం విషయంలో చనిపోవడానికి ఇష్టపడుటయే సిలువను ఎత్తుకొనుట అని అర్థం. వినండి, ఉపేక్ష, సిలువ అర్థం చెప్తాను, వినండి. ఉపేక్ష, ఇప్పుడు చూడండి, నా కులం నన్ను ఆటంకపరిచింది, దేవుని దగ్గరికి రానకుండా నేనేం చేశాను? వదిలేశాను. అట్లా అన్నమాట. నా తల్లిదండ్రులు నన్ను ఆటంకపరిచారు, యేసుని నమ్మడానికి వీల్లేదని, ఏం చేశాను? వదిలేశాను. వదిలేశానంటే అర్థం ఏంటి? వదిలేశానంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల మాట తీసుకోకుండా నేను దేవుని వాక్యానికి లోబడ్డాను. వాళ్ళు ఏమన్నారు? అయితే వెళ్ళిపో అన్నారు, వెళ్ళిపోయాను. కానీ పూర్తిగా వదిలేశాను వాళ్ళని. మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చాను, వాళ్ళు స్వార్థ ప్రకటించాను, వాళ్ళు మళ్ళీ రక్షింపడ్డారు. మీకు ఇప్పుడు పాయింట్ అర్థమైందా? సో మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి నేను యేసు ప్రభువుని వదిలేస్తున్నా. మా అమ్మకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నేను బాప్తీసం తీసుకోను. మా నాన్నకి ఇష్టం లేదు కాబట్టి నేను చర్చికి రాలేను. మా బంధువులు, నా భార్యకి ఇష్టం లేదు కాబట్టి నేను వాక్యం వెళ్ళలేను, లేకుంటే బాప్తీసం తీసుకో, లేకుంటే చర్చికి రాను. మా ఆయనకి ఇష్టం లేదు, నేను రాను. ఇట్లా అనమాట. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళు ఎంతమంది అయితే నిన్ను ఆటంకపరుస్తారో వాళ్ళ మాట వినొద్దు, నువ్వు మాత్రం ఖచ్చితంగా నన్ను వెంబడించు. అలా అప్పుడు దాన్ని నువ్వేం చేసినట్టు? నీకున్న ఆటంకాన్ని నువ్వేం చేసినట్టు? ఉపేక్షించినట్టు. మరి ఎప్పుడైతే వాళ్ళని ఉపేక్షిస్తావో నెక్స్ట్ ఏంటి? 2వ పాయింట్, సిలువ. ఖచ్చితంగా శ్రమలు ఉన్నాయి. అర్థమైందా? ఆ శ్రమలు ఎలా ఉంటాయంటే, నీకు దేవుడు కావాలా, లేకపోతే సుఖం కావాలంటే నాకు దేవుడు కావాలా, సుఖం వద్దా? వద్దు, అయితే నీకు శ్రమలు వస్తాయి. కాబట్టి ఏమన్నాడంటే, ముందు మూల్యం చెల్లించుకోవాలా. నన్ను నమ్మారా? నమ్మితే మూల్యం చెల్లించుకోవాలా. కుటుంబాన్ని వదలాలి, తల్లిదండ్రులు వదలాలి, బంధువులు వదలాలి, కులాన్ని వదలాలి, ఆస్తులు వదలాలి, అన్నీ వదలాలి. తర్వాత ఎన్ని వదిలితే నేను ఇస్తానా ఆశించి వదలొద్దు. నేను ఇస్తానో లేదు నీకు అనవసరం, నువ్వు ముందు నమ్మాలా, నన్ను వెంబడించాలన్నాడు. తర్వాత దేవుడు మనకు ఏం తక్కువ చేయడు. కానీ అలాగా నువ్వు తీర్మానం తీసుకుంటేనే నాకు శిష్యుడిగా ఉండగలవు. 25వ వచనమ్మ. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. శిష్యత్వానికి వచ్చే 2 ఆటంకాలండి. ప్రభు ముందే చెప్పేశాడు. మొదటిది ఏంటంటే అసౌఖ్యం, బాధ, ఒంటరితనం, నష్టం లేకుండా ఉండాలని సహజ శోధన నుండి తనను తాను రక్షించుకోవాలి. రెండోది ఏంటంటే ధనవంతుడు అవ్వాలన్న కోరిక. ఈ రెండింటిని జయిస్తేనే శిష్యత్వం కొనసాగుతుంది అని 25వ వచనం చెప్తుంది. 26. మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము?
ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ధనవంతుడు కావాలన్న శోధన, దానికోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడు ఎలాంటి వాడు? వెర్రి వానితో సమానం. అలాంటి వారు ప్రభు శిష్యులుగా ఉండేవారికి రావలసిన ఫలం పోగొట్టుకుంటారు. ఆ శిష్యుడు అనేవాడికి ఏ కోరిక ఉండకూడదు? ధనవంతు. ఆ కోరిక ఉంటే ఎవరితో సమానం? వెర్రివాడితో సమానం. అర్థమైందా? వాడు ఏం కోల్పోతాడు? దేవుడి నుండి వచ్చే గొప్ప భాగ్యాన్ని, ఫలాన్ని కోల్పోతాడు. 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. తాను పొందబోయే శ్రమను సహిస్తే వచ్చే తన సొంత మహిమను గురించి ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన కోసం జీవించే వారికి రెండవ రాకడలో ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభువు కొరకు మీరు ఏ మూల్యం చెల్లించినా దానికి ఊహించిన ఫలం మీరు పొందబోతున్నారు. 28 చదువు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడడని. దీని అర్థం ఏంటంటే అండి, తరువాత ఆయన తనతో నిలిచి ఉన్న వారితో కొందరు తాను తన రాజ్యములు వచ్చుట చూచు వరకు మరణించని ప్రభు చెప్పాడంటే దీని భావం 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వివరణని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం 4వ అంశానికి వస్తున్నాం. శిష్యులను మహిమకు సిద్ధపరచడం, రూపాంతర కొండ అంటారు కదా. ఇక్కడ 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు, 17వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. 6 రోజులు అనే దానికి విశేష ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6 అంటే మనిషిని సంఖ్య అని అర్థం. ఏంటి మనిషిని సంఖ్య? 6వ రోజున మనిషిని చేశాడు దేవుడు. 6 రోజుల తర్వాత అంటే మానవుని పని దినాలు అయిపోయిన తరువాత, అంటే ప్రభు రాజ్య దినము అని అర్థం. లోకస్వార్త 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన చాలు. ఇక్కడేమని ఉంది? 6, అక్కడేముంది 8. ఏంటి తేడా చూద్దాం. 8 దినములైన తర్వాత అంటే అతడు ముగింపు రోజును రాబోయే రోజును కలిపి చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన ఏం చేశాడు? ముగింపు రోజును రాబోయే రోజును తీసేశాడు. 6 అన్నాడు. ఆయన అంటే ఎవరు? మత్తయి. లూకా ఏం చేశాడు? ముగింపు రోజును వచ్చే రోజును కలిపేశాడు. 17వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడి. మోషే ఏలియాలు ఆ కొండ మీద ప్రత్యక్షమయ్యారండి. గమనించండి, భావాన్ని వివరిస్తాను. మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ మోషే కనబడ్డాడంటే అర్థం ఏంటో తెలుసా? ఓ ఇశ్రాయేలీలారా, ఒకప్పుడు మీరు దేన్ని ఫాలో అవుతూ వచ్చారు? ధర్మశాస్త్రం. ఇక ధర్మశాస్త్రంలో పని లేదు, నన్ను ఫాలో అవ్వండి అని అర్థం. అక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరి ద్వారా? దేవదూతలు, ముఖ్యంగా మోషే. ఇక మోషేని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని అర్థం. ఈ దర్శనంలో ఏం చెప్తున్నాడు? ఇంతకాలం మీరు ఎవరిని వెంబడించారు? ధర్మశాస్త్రము అంటే మోషే. ఇప్పుడు ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తు చెప్పే బోధనలు వెంబడించాలి. నోట్ దిస్ పాయింట్. నెంబర్ 2, ఏలియా. ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇంతకాలం ఎవరు చెప్పింది వింటూ వచ్చారు మీరు? ఆ ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు ఎవరు ఇప్పుడు ఇక్కడ? యేసు ప్రభు. కాబట్టి ఏ ప్రవక్తలు నా గురించి చెప్పారో ఆయనే నేను, నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు. 3, మోషే మరణం అనే మార్గములో పరలోకానికి వెళ్ళే వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే మోషే మరణించాడు. నెంబర్ 4, ఏలియా. చూడండి, ఆయన సజీవుడిగానే అదృశ్యమయ్యాడు కదా, అంటే అక్షయత అంటారు కదా. అట్లా మనం అందరం సజీవులుగా ఉన్నప్పుడే పరలోకం వెళ్తాం. మోషే మరణము ద్వారా ఎలా వెళ్ళాడో అట్లా ప్రభుని నమ్మిన వారందరూ కూడా మరణము ద్వారానే పరలోకం వెళ్తారు. ఏలియా చనిపోలా, అలాగే వెళ్ళాడు కదా. అట్లా సజీవులు అక్షయతను ధరించి పరలోకం వెళ్ళిపోతారు. 5th one, పేతురు, యాకోబు, యోహాను. వీరు క్రొత్త నిబంధన పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉన్నారు. అలాగే రెండవ రాకడలో సజీవులుగా మిగిలిన యూదులకు కూడా వారు సాదృశ్యంగా ఉన్నారు. 6, ఆ పర్వతం కింద జనసమూహం ఉన్నారు. వీరెవరికి సాదృశ్యం అంటే 1000 ఏళ్ల పాలనలో ప్రవేశించి అన్ని జనులకు సాదృశ్యంగా ఉన్నారు. 4-5 వచనాలు, 17వ అధ్యాయం 4-5. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను.
పుట్టెను. అక్కడ జరిగిన సన్నివేశానికి పేతురు ఎంతగానో కదిలిపోయి 3 పర్సనాలను కడతానన్నాడంటే దీని భావం మొదటి పేరు ఎవరి గురించి చెప్పాడు? ప్రభు గురించి చెప్పాడు. ఇలా చెప్పడంలో దీని అర్థం ఏంటంటే ప్రథమ స్థానం యేసు ప్రభుకి ఇచ్చాడు. గుడ్. మనం కూడా మన జీవితంలో అన్నిట్లో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. అప్లికేషన్ 6-8 వచనాలు. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి ఈ దర్శనంలో ఏమైపోయారు వీళ్ళు? ఆ వెలుగును చూడలేక పడిపోయారు. దీని అర్థం ఏంటో తెలుసా? నిత్యత్వములో యేసు ప్రభు అలా ఉండబోతున్నాడు. అలాగే 1000 ఏళ్ల పాలనలో కూడా అలా ఉండబోతున్నాడు. అంత పరిశుద్ధుడిని మనం చూడాలంటే చెప్పండి, ప్రతిరోజు పరిశుద్ధతలో మనము ఎదగాలి. అంటే ప్రతిరోజు ఆ పరిశుద్ధతలో ఎదగకుండా పాపం ఏం చేస్తుంది? దీన్ని ఏమంటారు? నేచర్ ఆఫ్ సిన్, ప్రాచీన స్వభావం. మనల్ని ఏం చేస్తుంది? ఎండ్రకాయ లాగినట్లు లాగుతుంది. దాన్ని మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన ప్రార్థన, దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ సహాయంతో పోరాడి గెలవాలి. అలా ఎప్పుడైతే మనం పెనుగులాడి జయిస్తామో దాని అర్థం మనం పరిశుద్ధతను ప్రేమిస్తున్నాం, యేసు ప్రభును ప్రేమిస్తున్నాం, యేసు ప్రభు కొరకు జీవిస్తున్నాం అని అర్థం. ప్రభు మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. 5వ అంశానికి వచ్చాం. ముందుగా వెళ్ళు వారిని గూర్చి అనగా ఏలియాను గూర్చిన వివరణ. 17:9. కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. కొండ మీద దర్శనం గురించి ఎవరితో చెప్పొద్దని ప్రభు ఎందుకు అన్నాడంటే అండి, రోమా ఖాడి అనే ప్రభుత్వ అధికారం నుండి తమను ఎవరు విడిపిస్తారా అని ఆతురతంగా ఎదురు చూస్తున్నారు యూదులు. రోమా అధికారం నుండి తమను రక్షించేందుకు ప్రభువుని ఆహ్వానించారు. కానీ తమ పాప విమోచకునుగా మాత్రమే ఆయన్ను వారు కోరుకోవడం లేదు కనుక మెస్సయ్య దర్శనం గురించి యూదులకు చెప్పిన వల్ల ఏమాత్రం ప్రయోజనము లేదు. కనుక పునరుద్ధానం తర్వాత ఈ సందేశం ప్రపంచమంతటికి చెప్తే ప్రయోజనం ఉంటుందని కాబట్టి ఈ దర్శనం ఎవరికి చెప్పొద్దన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని కోరుకుంటున్నారు? భౌతికమైన మెస్సయ్యను కోరుకుంటున్నారు. మరి భౌతికమైన మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ దర్శనం చెప్తే అర్థం అవుద్దా వాళ్ళకి? అందుకని చెప్పొద్దు అన్నాడు. మరి మరణం పునరుద్ధానం తర్వాత ఎందుకు చెప్పమన్నాడు? అది అందరికీ వెళుతుంది కాబట్టి. అందరికంటే ఎవరికి? అన్యులకి. కాబట్టి వాళ్ళు నమ్ముతారు కాబట్టి పరలోకంలో నిత్యత్వంలో ప్రభు ఇలా ఉంటాడని అప్పుడు అర్థం చేసుకుంటారు ఆ దర్శనం. వీళ్ళకి చెప్పినా వేస్తే వీళ్ళకి ఎక్కదు అని చెప్పి చెప్పొద్దు అన్నాడు. 17వ అధ్యాయం 10-13. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. నేను ముందుగా వెళ్ళు వారిని గూర్చి మెస్సయ్య రాకడకు ఏలియా ముందుగా రావాలని మలాకి 4:5 ఉంది కదా ప్రవచించాడు. ప్రభు దానికి జవాబుగా ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాన్ అని చెప్పాడు. యోహాను సువార్త 1:21లో బాప్తిస్మిచ్చు యోహాన్ ఏమన్నాడు? నేను ఏలియాను కాదని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే లూకా 1:17 ప్రకారము ఏలియా యొక్క ఆత్మ ఏలి యొక్క శక్తి కలిగి పనిచేసినాడని అర్థం. ఈ విషయాన్ని మత్తయి సువార్త 17:13లో శిష్యులు రాబో ఏలియా అంటే బాప్తిస్మిచ్చు యోహాన్ అని అర్థం చేసుకున్నారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మేము బైబిల్ స్టడీలో వాక్యం విన్నాము. వాక్యం తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేశాం. మా మనవి విన్నందుకు నీకు మహిమ కలుగును గాక. మీరు చెప్పారు, 1, 2, 3 ఎక్కడ కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను మీ మధ్య ఉన్నాను. మీరు ప్రార్థించినప్పుడల్లా వేటిని అడుగుతారో అవి మీకు దొరికినవని నమ్మమన్నారు. మేము నమ్మి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నేను నీ బిడ్డలు, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు అందరం కలిసి చేసిన ప్రార్థనకు ఎవరైతే ఆరంభం నుండి చివరి వరకు ఈ ఆన్లైన్లో ఈ చర్చిలో నీ యొక్క సన్నిధిలో ఉన్నారు వారు దీవించబడుదురుగాక, వారు వర్ధిల్లుదురుగాక, వారి సంతానం వర్ధిల్లునుగాక, వారి పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక, వారి చేతి కష్టం ఆశీర్వదించబడునుగాక, వారి జాబ్స్ ఆశీర్వదించబడునుగాక, వారి కుటుంబం వర్ధిల్లునుగాక, వారి పిల్లలు వర్ధిల్లునుగాక, చివరి వరకు వేచి ఉన్న వారి మీద 2 అంతల ఆశీర్వాదం కలుగునుగాక. ఈ మనవలు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినది, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగును అలాగే భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచు. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము. మమ్మ శోధన లేకతేక
దుష్టుని తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, త్రియేక దైవ దీవెనలు అందరికీ, మనకు సకల పరిశుద్ధులకు, జీసస్ మినిస్ట్రీకి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.